హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఈఏపీసీ 2024 బైపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఏదైతే ఉందో, సో దీనికి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చిందనమాట. అదేంటి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో అదేంటో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. సో అంతకన్నా ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరైతే ఇక్కడ ఆంగ్రవ్ అంటే ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లోకి అయితే వచ్చేసేయండి. వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత మనకి అన్నీ ఇక్కడే కనిపిస్తూ ఉంటాయి. మనకి బీఎస్సీ అగ్రికల్చర్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకి కమ్యూనిటీ సైన్స్ కావచ్చు, ఇవన్నిటికి సంబంధించినటువంటి అడ్మిషన్ డీటెయిల్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఇందులోకి వచ్చిన తర్వాత అడ్మిషన్ అకాడమిక్ ఇయర్ 2024-25 ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అగ్రికల్చర్ ఫుడ్ టెక్నాలజీ అనేసి కనిపిస్తుంది కదా, దీనిపై మళ్ళీ ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ టు బీఎస్సీ అగ్రికల్చర్ అనేసి ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి మనకి ఇక్కడ చూసుకోండి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్లో స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ ఆన్ 10/9/2024 ఇట్లా ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది కదా, దీనిపై అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేశాక సో మనకి ఇట్లాంటి ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. బట్ నేను చెప్పేది ఏదైతే ఇప్పుడు ఉందో ఇది వచ్చేసి మొత్తంగా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఎవరైతే ఉన్నాయో వీళ్ళు ఎవరైతే బీఎస్సీ అగ్రికల్చర్కి అప్లై చేశారో, సో బీఎస్సీ అగ్రికల్చర్కి ఉన్ని ఫుడ్ టెక్నాలజీకి అప్లికేషన్ చేశారో వీళ్ళ నుంచి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి అయితే ఒక డేట్స్ అయితే ఇచ్చారు ఫర్ వెరిఫికేషన్ పర్పస్కి. సో ఇక్కడ చూసుకోండి 10th, 11th, 12th and 13th ఈ 4 డేస్ మీరైతే ఏదైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఆన్ డే రోజున ఇచ్చారో వీళ్ళందరూ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి కృష్ణ ఆడిటోరియం, రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, ల్యాండ్ ఫామ్, అమరావతి రోడ్, గుంటూరు, ఇక్కడికైతే వచ్చేసేయాలన్నమాట. ఇక్కడికి ఎప్పుడు వచ్చేయాలి అంటే, సో ఫస్ట్ వచ్చేసి సిఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సిఏపీ స్టూడెంట్స్ వచ్చేసి ఆన్ 10th సెప్టెంబర్ 10th రోజున 9:30 అంటే మార్నింగ్ 9:30 నుంచి మీరైతే వచ్చేసేయాలన్నమాట. 9:30 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈవినింగ్ 7-8 అయినా కానీ వాళ్ళు అక్కడే ఉంచుతారు వెరిఫికేషన్ అయ్యేంత వరకు. సో మీరు లేట్గానే వెళ్ళడానికి డిసైడ్ అయ్యేసి రండి. అంటే ఇన్ కేస్ అక్కడ ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కనుక ఒకరోజు అక్కడనే ఉండాల్సి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో మీరైతే అన్ని ప్రిపేర్ అయితే వచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ 11th రోజున వచ్చేసి స్పోర్ట్స్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో ఈ స్టూడెంట్స్ అయితే రావాలన్నమాట, ఓకేనా, 11th రోజున. నెక్స్ట్ వచ్చేసి 12th నెక్స్ట్ 12th రోజున వచ్చేసి ఎన్సీసీ నేషనల్ క్యాండిడేట్ కార్ప్స్, ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎన్సీసీ అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్, సో వీళ్ళు వచ్చేసి 12th రోజున వచ్చేసేయాలన్నమాట. మార్నింగ్ 9:30 అంటే మీరు 10 o'clock వచ్చినా పర్లేదు, బట్ ఈవినింగ్ మాత్రం చాలా లేట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 13th రోజున వచ్చేసి పిహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు వచ్చేసి 13th రోజున రావాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి 10th రోజున వచ్చేసి సిఏపీ కేటగిరీ సర్టిఫికేట్స్ ఎవరికైతే ఉన్నాయో వీళ్ళు ప్రెజెంట్ అయి ఉండాలి. 11th రోజున స్పోర్ట్స్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఎవరికైతే ఉన్నాయో వీళ్ళు ప్రెజెంట్ అయి ఉండాలి. 12th రోజున ఎన్సీసీ వాళ్ళు ప్రెజెంట్ అయి ఉండాలి. 13th రోజున ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరైతే ప్రెజెంట్ అయి ఉండాలి. ఎక్కడ అంటే ఇక్కడ కృష్ణ ఆడిటోరియం, రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, ల్యాండ్ ఫామ్, అమరావతి రోడ్, గుంటూరు, ఇక్కడికైతే వచ్చేసేయాలన్నమాట. ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు చూసుకోండి ఫ్రెండ్స్. ద ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మే కంటిన్యూ till late evening, hence candidates are requested to come prepared to stay for late hours అనేసి ఇచ్చారు, ఓకేనా. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవిటితో పాటు 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ పట్టుకొని తీసుకురండి అనేసి ఇక్కడ చెప్పారనమాట. సో ఇవన్నీ అయితే నోట్ అయితే ఒకసారి అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఇక్కడ priority will be considered for certificates attained prior to appearing in the qualifying exam, and NCC B and A certificates are only eligible. సో ఎన్సీసీలో B and A సర్టిఫికేట్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, C సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కాదు అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో అదనమాట. ఏ సర్టిఫికేట్ వాళ్ళైనా కానీ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్తో పాటు ఒరిజినల్ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా పట్టుకొని రావాలి. సో ఇక్కడ మీకు ఒక గేమ్స్ అయితే ఇచ్చారు, ఇందులో ఉన్నటువంటి గేమ్స్ అది కూడా ఒకసారి అయితే అన్ని క్లియర్ కట్గా అయితే చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ సిఏపీ వాళ్ళ ప్రియారిటీస్ కూడా ఇచ్చారు కేటగిరీస్ వారీగా, సో అది కూడా చూసుకోండి.
అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ అయితే తప్పకుండా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఏదైతే 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఉన్నాయో ఇవన్నీ పట్టుకెళ్ళండి. ఓన్లీ మీ యొక్క స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్సే కాదండి, మీ యొక్క ర్యాంక్ కార్డ్, ఏపీఎస్సెట్ యొక్క ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ అండ్ అప్లికేషన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క 10th మెమో, ఇంటర్ మెమో, 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్స్, అండ్ లాస్ట్ టైం ఎక్కడ చదివినారో దానికి సంబంధించిన టీసీ. సో ఇవన్నీ అయితే మీరైతే పట్టుకొని రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇదేంటి అంటే మనకు ఒక ఇండికేషన్ అనమాట, ఇంకా మనకి ఫాస్ట్గానే స్టార్ట్ అవుతుంది అగ్రికల్చర్ యొక్క, అంటే లైక్ ఏపీఎస్సెట్ యొక్క కౌన్సిలింగ్ అనేది త్వరలోనే స్టార్ట్ అవుతుంది అనేసి వీళ్ళు చెప్తున్నటువంటి హింట్. ఫస్ట్ స్పెషల్ కేటగిరీ వాళ్ళ సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత, వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే వాళ్ళది స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఆన్ డే రోజున ఈ ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్ వరకు మీరు ప్రజెంట్ అవ్వాలి ఈ యొక్క ఆడిటోరియంలో, దెన్ ఓన్లీ మీ యొక్క సీట్స్ అనేవి ఇవ్వబడతాయి వెరిఫికేషన్ చేసేసి అని ఇస్తారు. ఓకేనా? సో అట్లా ఉంటుందన్నమాట నెక్స్ట్. సో లైక్ ఇక్కడ మొత్తం మనకి ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి చూడాలి ఎలా ఉంటుందో ఈసారికి. సో ఫ్రెండ్స్ ఇక్కడ వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోండి, వెబ్ ఆప్షన్స్ అనౌన్స్డ్ సూన్ అనేసి ఇస్తున్నారు, అంటే వెబ్ ఆప్షన్స్ త్వరలో అయితే ఓపెన్ అవుతాయి అనేసి ఇస్తున్నారు అనమాట. సో ఇదేంటి అంటే ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మిగతా వాళ్ళే ఉంటారు ఇంకా. సో వాళ్ళకైతే లైక్ ఇంకా వెబ్ ఆప్షన్స్ అయితే ఇప్పుడు స్పెషల్ కేటగిరీ వాళ్ళతో పాటుగా మిగతా వాళ్ళకి కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి రిలీజ్ చేస్తారు. సో అలా అనమాట. సో అందుకోసమే వెబ్ ఆప్షన్స్ అనేవి త్వరలోనే అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు. సో ఈ తరుణంలో మీకు ఇంపార్టెంట్ టైమింగ్స్ అవ్వచ్చు, ఇప్పుడు మనకి వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేసి ఒక 2-3 days కంటే ఎక్కువ ఉండదు అనమాట. సో ఆ టైంలో కనుక మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తేనే మీ యొక్క అప్లికేషన్ అనేది చెల్లుతుంది, లేదంటే మరి నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఫేజ్లో ఏవైనా కానీ ఫస్ట్ ఫేజ్లోనే సీట్స్ అనేవి ఫిల్ అయిపోతాయి మ్యాక్సిమంగా. సెకండ్ ఫేజ్కి వస్తే సెకండ్ ఫేజ్కి స్లైడింగ్, అంటే ఈ కాలేజ్ నచ్చలేదు వేరే కాలేజ్కి వెళ్ళిపోతాం అనేసి ఉంటుంది. కానీ సో సీట్స్ అనేవి షఫల్ అవుతాయి, కానీ కొత్తగా సీట్స్ అనేవి చాలా తక్కువ ఫిల్ అవుతాయి అనమాట. నేనేం చెప్తున్నాను అంటే ఫ్రెండ్స్, మీరు ఇంపార్టెంట్ డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. సో దెన్ ఓన్లీ యూ విల్ బి రిమైండెడ్ ఆన్ టైమ్. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అండ్ మరిన్ని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. సో ఆన్ టైంకి అప్డేట్స్ పొందాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. అండ్ మళ్ళీ ఏంటి అంటే ఫ్రెండ్స్, మనకి ఒకసారి కౌన్సిలింగ్ అనేది ఇలా పుంజుకుంది అనుకోండి, సో అది ఇంకా ఆగదనమాట, వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేసి, వెబ్ ఆప్షన్స్లో ప్రియారిటీ లిస్ట్ అనేసి, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అనేసి కొన్ని అందులో మిస్టేక్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగనీకి మనం లైవ్ సెషన్ పెడదాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాలో కాల్ చేయొచ్చు, లేదు అంటే కామెంట్ చేయొచ్చు. కామెంట్స్ వీడియో కూడా చేస్తాను ఆన్ టైంకి. సో ఫస్ట్ డే రోజున ఎన్ని సీట్స్ ఫిల్ అయినాయి, ఇంకా ఎన్ని సీట్స్ వేకెంట్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ నెక్స్ట్ అగ్రికల్చర్కి, వెటర్నరీకి ఎన్నింటికి వస్తాయి, అంటే సీట్స్ ఇంకెన్ని మిగిలిపోయినాయి అనేసి నేను ఆన్ టైంకి మీకైతే ఇస్తూ ఉంటాను కాబట్టి అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విషయం అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మనకి 10th నుంచి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వాళ్ళకి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్